హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇది బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీనికోసం ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, అలానే 4 పచ్చిమిర్చి నిలువుగా చీరుకున్నవి వేసుకొని లైట్గా వేపించుకోవాలి. ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, దాన్ని బట్టి చూసి వేసుకోండి. లైట్గా వేగిన పచ్చిమిర్చిలోకి 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ, అలానే ఒక టమోటాని వేసుకొని కొంచెం మగ్గేదాకా మగ్గించుకోవాలి. టమోటా మీద నుంచి స్కిన్ సపరేట్ అవటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇది మొత్తం 600 గ్రామ్స్ దాకా ఉందండి. 1/2 కేజీ తీసుకుంటే కొంచెం ఎక్కువగా వచ్చింది. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. నేను పింక్ సాల్ట్ వేసుకున్నాను కాబట్టి 1.5 టీ స్పూన్ దాకా వేశాను. మీరు నార్మల్ సాల్ట్ యూజ్ చేస్తున్నట్లయితే కొంచెం తగ్గించి వేసుకోండి. చికెన్ని మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టి వాటర్ వచ్చేదాకా కుక్ చేయాలి. ఇలా వాటర్ రావటం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి మూత పెట్టి చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. చూసారా వాటర్ ఎలా వచ్చాయో? ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. వాటర్ అయిపోతే నాన్ స్టిక్ కడాయి కాదు కాబట్టి అడుగంటుతుంది. మీ దగ్గర నాన్ స్టిక్ కడాయి ఉంటే అది యూజ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇట్లా మొత్తం వాటర్ ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, మీకు స్పైస్ లెవెల్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఈ స్పైసెస్ అన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేదాకా వేయించుకోవాలి. చికెన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద అట్లీస్ట్ ఒక 8 మినిట్స్ అన్నా కుక్ చేసుకోవాలి. అప్పుడే ఆ చికెన్కి మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. ఇలా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకోండి. చికెన్ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి చికెన్ చిదురు కాకుండా చూసుకుంటూ కలుపుకోండి. ఈ చికెన్ రైస్లోకి ఎంత బాగుంటుందో అలానే పప్పులోకి, రసం, సాంబార్ వీటిల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ చూసారా, బాగా రంగు మారిపోయి చూడటానికి క్రిస్పీగా ఉన్నట్టుంది కదా. ఈ స్టేజ్లో ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మినిమం ఇంగ్రీడియంట్స్తో ఈ చికెన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈ చికెన్ ఫ్రైని ఈజీగా చేసేసేయచ్చు. ఈ ప్రాసెస్ ఫాలో అయిపోతే చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.